ఒక్క కడుపున పుట్టినటువంటి వాడు ఒక జన్మలో మేము ఏకోదరులో అని చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఇవాల్టి రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు కన్నా లేరు. నా దగ్గరికి ఒక ఆయన వస్తే వాళ్ళ అన్నగారి గురించి ఏవో చెప్తున్నాడు, నేను ఇంత ధార్మికుడినండి, ఆయనటువంటి అధార్మికుడు, నన్ను ఇలా చేశాడని. ఒకసారి అన్నాను, అంటే నేను గొప్ప మాట కోసమని ఈ మాట చెప్పట్లేదు, నీకొక 50 ఏళ్ళు వచ్చాయి, మీ అన్నయ్య గారికి ఒక 60 ఏళ్ళు వచ్చాయి, మీ ఇద్దరూ కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరిని ఒకరు విడిచిపెట్టలేమని కౌగిలించుకొని తిరుగుంటారు చిన్నతనంలో. యథార్థం. ఇవాళ 50 ఏళ్ళు వచ్చేసాయి, మహాబ్రతికితే నువ్వు 70 ఏళ్ళు బతుకుతావు, మీ అన్నగారు ఒక 70 ఏళ్ళు బతుకుతాడు, ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసాయి, కాబట్టి ఇంకా ఆయన ఒక 10 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు. ఇవాళున్న లెక్క ప్రకారం, నువ్వు చెప్తున్న ఆరోగ్యం ప్రకారం మీరు కలుసుకుంటే ఏడాదికి మహా అయితే 3 రోజులు కలుసుకుంటారు ఒకరితో ఒకరు, అంటే ఇంకా 10 మూళ్ళు 30 రోజులు కలుసుకుంటారు. 30 రోజుల్లో రాత్రులు నిద్రపోతారు కాబట్టి 15 రోజులే కలుసుకుంటారు. 15 రోజుల్లో స్నానపానాదులు, అన్నపానాదులు, ఇతరులతో మాట్లాడ్డాలు తీసేస్తే ఇంకా ఈ జన్మలో ఈ అమ్మ నాన్నకి పుట్టినటువంటి పిల్లలము అని నువ్వు మీ అన్నగారు మాట్లాడుకోవడానికి మిగిలిపోయిన కాలం జీవితంలో 7 రోజులు. ఇంకా ఆ తర్వాత నువ్వు మాట్లాడదామన్న అవకాశం లేదు. ఈ జన్మకి నీకు అన్నగారు ఉండడు, ఆ అన్నగారికి ఈ జన్మకి తమ్ముడు ఉంటాడు. ఈపాటి దానికి దేనికి కొట్టుకుంటున్నారయా అన్నాను. మీరు నమ్మండి నమ్మపోండి, నేను సాధించానని గర్వంతో చెప్పలేదు. ఒక 15 రోజులు పోయిన తర్వాత ఇన్ని పళ్ళు అట్టుకుని మా ఇంటికి వచ్చాడు. నేను యథాలాపంగా కూర్చునున్నాను. వచ్చి కాళ్ళ మీద పడన్నాడు, నా కళ్ళు విచ్చుకున్నాయండి కోటేశ్వరారు, మా అన్నయ్యని తీసుకొచ్చి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించానండి, చేయిస్తే మా అన్నయ్య వస్తే ఎప్పుడు పోతాడా అని నిందించి మాట్లాడేవాడిని, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తే మా అన్నయ్య నన్ను చూసి పొంగిపోయినటువంటి ఆ ముఖం నేను మర్చిపోను కోటేశ్వరారు, అన్నదమ్ములంటే ఏమిటో తెలిసి వచ్చిందండి అన్నాడు. అంటే ఇది నేను సాధించానని నేను చెప్పట్లేదు మహాప్రభు, ఆయన అదృష్టం, ఆయనకు ఆనాడు ఆ మాట మనసులో నాటుకుంది. అందుచేత అన్నదమ్ములంటే ఎప్పుడు తమ్ముడు గుర్తొచ్చినా వాడి యొక్క వృద్ధిని అన్నగారు కోరుకోగలగాలి. ఎప్పుడు అన్నగారు జ్ఞాపకానికి వచ్చినా అన్నగారు తనకి చేసే ఆశీర్వచనాన్ని, అన్నగారు మాత్రమే నన్ను ఇలా శాసించి మాట్లాడగలడు, నోర్మొయ్ అని అన్నయ్య అనగలడు, నాకు అలా అనగలిగే వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో, మా అన్నయ్య ఒక్కడే నన్ను అనగలడు అని నువ్వు సంతోషించగలిగితే, అన్నయ్య నిన్ను ఒరే నోర్మొయ్ అంటే నీకు ఎంత సంతోషంగా ఉందని ఎవరంటారు? ఇంకా ఇంత పెద్దవాడిని అయిపోయాను, మా అన్నయ్య ఒక్కడే కదా, ఈ వయస్సులో కూడా నేను ఎంత పెద్దవాడిని అయిపోయినా, 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాడు మాత్రం నన్ను ఒరే నోర్మొయ్ అంటాడు. అవి చూడండి ఏం అన్నయ్య అండి, ఈ అందం ఒక్క మా అన్నయ్యతోనే కదా అని నువ్వు దాన్ని అనుభవించగలిగితే ఆ అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పది. ఇది ఇక్ష్వాకు వంశీయులకి తెలుసు, ఇది వాళ్ళ సంస్కారం.